ఇది మళ్ళీ స్టార్ట్ అయిందిగా. ఏంటన్నా ఏం స్టార్ట్ అయింది? బిగ్ బాస్. ఏదో ఒకటి చేయాలి, పూర్తిగా వైరల్ అవ్వాలా? వైరల్ అయితే వెళ్ళిపోవచ్చు మన నాకు బిగ్ బాస్ కి. అర్థమైంది నువ్వు శేఖర్ భాష అన్న గురించి మాట్లాడుతున్నావు. విష్ణుప్రియ యాంకర్ గా తెలుసు. ఆమె అయితే అసలు నేను సచ్చినా పోను, కోట్లు ఇచ్చినా పోను అన్నది. నాగమణికంట అని ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని మణికంట కుర్రోడు కొంచెం బక్కగా హీరో కుర్రోడు మరి లాగా లేతగా ఉన్నాడు. బాగున్నాడు కదా. కంపటగా మళ్ళీ కిరాక్స్ అయితే ఉందన్న. ఓ మర్చిపోయా, అసలు సోషల్ మీడియాలో డి నైనిక గురించి తెలియని ఎవరైనా ఉంటారు? ఎంతమందికి క్రష్ ఆవిడ. ఆల్రెడీ శేఖర్ భాష స్టార్ట్ చేసినట్టున్నారు. బత్తాయికాయలు గొడవ అవుతుంది అక్కడ. ఆరెంజ్ బత్తాకాయ ఉంది, ఇది ఉంది అంటారు అప్పుడు నాగార్జున గారు వచ్చి. బిగ్ బాస్ మొత్తంలో నీకు తెలిసిన ఫేస్ ఎవరైనా ఉన్నారా? మొత్తం బిగ్ బాస్ లోనా? ఈ సీజన్ బిగ్ బాస్ నాగార్జున గారు తెలుసు. మొత్తం అంతా ఇది మళ్ళీ స్టార్ట్ అయిందిగా. ఏంటన్నా ఏం స్టార్ట్ అయింది? బిగ్ బాస్ ఇక మామూలుగా ఉండదు. మనకి ట్రోలర్స్ కి మేమర్స్ కి మంచి కంటెంట్, ఇంట్లో వాళ్ళకి మంచి టైం పాస్. చూస్తావు నువ్వు బిగ్ బాస్? మామూలు కంటెంట్ కాదు. 3 నెలలు సాగు కొడతారు కదన్నా మొత్తం. సర్లే, మనకు కూడా కావాల్సింది అదే. నువ్వు ఏదో పెద్ద ఏదో ఇంటర్వ్యూ చేయనట్టు, అసలు బిగ్ బాస్ చూడనట్టు మాట్లాడుతావు. అది వేరే విషయం. కానీ రోజు కొట్టుకోవడం తప్ప ఇంకో పని ఉండదు. పైగా ఈసారి 14 మంది కంటెస్టెంట్లనే పంపించారు. వస్తారేమో తర్వాత మెల్లగా ఒక్కొక్కళ్ళు అలా. దాన్ని ఏమంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వెళ్తావా నువ్వు కూడా? నువ్వు వెళ్తావు కదన్నా, ప్లాన్ వేస్తున్నావు వెనక నుంచి. ఓకే, అది మెల్లగా ఇక వేరే వాళ్ళు వెళ్తారేమో. సో కానీ ఈసారి కంటెస్టెంట్స్ నీకు ఏమైనా ఐడియా ఉన్నారా? అంటే తెలిసిన మొహాలైనా ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అయిపోయింది. ఎవర్రా మీరంతా, నీకు తెలుసా ఈ టైప్ లో. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే మనం తెలుసుకోవడమే తప్ప తెలుగు వాళ్ళే లేనట్టు వాడేవాడు. ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు, హిందీలో మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేసి తెలుగు బిగ్ బాస్ అని ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. తెలుగు వాళ్ళు లేనట్టు ఎందుకు చేస్తారో తెలియదు. పైగా బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సింగిల్ పని. ఏం చేయాలి చెప్పు ఒకసారి. ఏం చేయాలి? కష్టపడాలి, యాక్టింగ్, కామెడీ చేయాలి, నీలో టాలెంట్ ఉండాలి, పులిహార కలపాలి, లైక్ కొంచెం అంతో ఇంతో ఫాలోయింగ్ ఉండాలి, జనాలు గుర్తుపట్టాలి. అంత సీనే లేదు. కరెక్ట్ గా బిగ్ బాస్ ఈ నెల ముందు స్టార్ట్ అవుతుంది అనుకో. ఈ నెలలో నువ్వు బీభత్సంగా వైరల్ అయిపోవాలన్నా. ఎట్లా అంటే నువ్వు ఏదైనా కానీ ఏదో ఒకటి చేయాలి, పూర్తిగా వైరల్ అవ్వాలా? వైరల్ అయితే వెళ్ళిపోవచ్చు మన బిగ్ బాస్ కి. నువ్వు శేఖర్ భాష అన్న గురించి మాట్లాడుతున్నావు. లేదన్న ఆయన గురించి కాదు, మామూలుగానే అంతే. బిగ్ బాస్ కి వెళ్ళాలంటే మనం వైరల్ అవ్వాలి ఒక నెల ముందు నుంచి. కరెక్ట్ గా అదే నువ్వు శేఖర్ భాష గారి గురించే మాట్లాడుతున్నావు. సో బేసిక్ గా ఆయన కూడా అంతే కదా. అంటే ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్ వేరు. సో సడన్ గా ఆయన ఈ రాస్తారు నా ఇష్యూలో ఆయన కూడా హైలైట్ అయిపోయాడు. మిగతా ఇంకెవరైనా మొత్తం తెలుసా? ఇంకెవరైనా తెలిసిన ఫేసెస్ ఉన్నారా? ఈ అభయ్ నవీన్ ఎక్కడో కొన్ని సినిమాల్లో అక్కడెక్కడ చూసినట్టు గుర్తు. ఓకే. కొంతమంది సీరియల్ యాక్టర్స్. విష్ణుప్రియ యాంకర్ గా తెలుసు. ఆమె అయితే అసలు నేను సచ్చినా పోను, కోట్లు ఇచ్చినా పోను అన్నది. కోట్లు ఇచ్చిన ఇంటర్వ్యూ కదా బిగ్ బాస్ కి వెళ్ళినది. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా బిగ్ బాస్ కి వెళ్తారంటే నేను మా అమ్మని చూసుకోవాలి అంటే చాలా కారణాలు ఉన్నాయి, చాలా లిస్ట్ ఉంది నా దగ్గర అన్నది. సో నాకు తెలిసిన వాళ్ళు అయితే విష్ణుప్రియ గారితో పాటు అండ్ నిఖిల్, మన సీరియల్ యాక్టర్ నిఖిల్. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో యాక్ట్ చేశాను ఏదో కొన్ని సీరియల్. తర్వాత ఇందాక నువ్వు అన్నట్టు అభయ్ నవీన్ తెలుసు కదా నీకు? తెలుసు. ఎలా తెలుసు? పెళ్లి చూపులు సినిమాలో ఉన్నట్టున్నాడు. పెళ్లి చూపులు. ఆ తర్వాత రామని గుర్తు చేశారు. ఇంకెవరున్నారు బాగా తెలిసిన వాళ్ళు అంటే ఓమానిత్య గారు తెలుసు కదా. తెలుసు. పుట్టక ముందు చేసేవాళ్ళు ఆయన సినిమాలు. అట్లయితే అదే లాహిరి ఓవర్ యాక్టింగ్ చేయకే. లాహిరి ఓమాదిత్య గారు. ఇంకెవరున్నారా? మన బేబక్క. అదిగో చెప్పానా 1 month ముందు మనం వైరల్ అయితే చాలా. పాపం ఎప్పటి నుంచో వైరల్, బట్ సోషల్ మీడియాలో తెలుసు కొంచెం. మంచు లక్ష్మి గారి అంటుంటారు. ఆవిడ అసలు పేరు తెలుసా? ఆవిడది ఏంటిది? మధు. ఓ బేబక్క కాదు ఆవిడ పేరు. కాదు, బెజవాడ బేబక్క. ఏదో కొంచెం క్యాచీగా ఉంది కదా అని చెప్పేసి ఆవిడ అలా పెట్టుకున్నారు. ఇంటర్వ్యూలో కూడా బెజవాడ బేబక్కనే వచ్చింది కదా. ఫేమస్. రేపు నువ్వు యాంకర్ గా ఫేమస్ అయితే యాంకర్ వైష్ణవి అంటారా, లేకపోతే వైష్ణవి తోగా ఇది అని అంటారు? యాంకర్ వైష్ణవి వేస్తున్నావు కానీ. సో ఇంకా ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు? మొత్తం చూసావు ఫుల్ ఎపిసోడ్? అన్న వాళ్ళందరూ ఎవరో కూడా తెలియదు నాకైతే. కానీ ఫస్ట్ డేనే మొత్తం కలిపి ఒకరిని ముంచేయాలని చూసారన్న. ఒక్కడికే మంచి పాజిటివిటీ పెరుగుతుంది బయట. నేను నిన్న అదే అడుగుదాం అనుకున్నా. మామూలుగా బేసిక్ గా ఈ పాజిటివిటీ నెగిటివిటీ అనేది కొంచెం ఉంటది కదా, అదేమన్నా కలిగిందా నీకు ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఎవరి మీద? నాకు గురించి పక్కన పెడితే ఆడియన్స్ మాత్రం నాగమణికంట అని ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని కుర్రోడు కొంచెం బక్కగా హీరో లాగా లేతగా ఉన్నాడు. బాగున్నాడు కదా. ఆయన తీసుకొచ్చి అనిల్ రావుపూడి గారు నేను ఒకరిని తీసుకెళ్లిపోతాను అనగానే అందరు కలిపి మనం పంపించేద్దాం అని
వస్తారు. సో బయట మాత్రం జనాలకి వేవసంగా సింపతి, మన వాళ్ళ గురించి తెలిసింది కదా, తెలిసిందే అయ్యో బా నన్ను పంపించేస్తారని ఫీల్ అవగానే మన వాళ్ళు సింపతి పెంచేసుకున్నారు. సింపతి ఈ ఫస్ట్ వీక్ లో ఆయన సేఫ్ నాకు తెలిసి. ఓ నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. మళ్ళీ కిరాక్ సీత ఉందన్న. ఓ మర్చిపోయా, అసలు బేబీ సినిమాని టర్న్ చేసిన కిర్రాక్ సీత మరి ఇప్పుడు బిగ్ బాస్ ని టర్న్ చేస్తుందో లేదు చూడాలి. ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసినట్టున్నాం. చేసాం బాగా చేసాం. సో వెళ్లే ముందు కూడా అడిగితే కొంచెం ఏదో హెల్త్ బాగాలేదు, కొంచెం బిజీగా ఉన్నానండి. తర్వాత యష్మి గౌడ, ఆవిడ కూడా సీరియల్ యాక్టర్. అండ్ అసలు సోషల్ మీడియాలో డి నైనిక గురించి తెలియని ఎవరైనా ఉంటారు? ఎంతమందికి క్రష్ ఆవిడ, అసలు ఆవిడ కూడా వెళ్ళింది. అండ్ టోటల్ ఇంకా కొంతమంది ఉన్నారు. అన్ని బ్యాచ్ల నుంచి అందరూ వెళ్ళారు. యాంకర్స్ లో నువ్వు ఎందుకు బాగాలేదంటావు? నీకు చెదిరింది నాకే పెట్టి యాంకర్స్ నుంచి వెళ్ళాలంటే మనం ఇంకా అప్పుడు అంత పాపులర్ కాదు కదా, చేయాలి. అందుకే నేను అనింది, నువ్వు పాపులర్ అయిపోవచ్చు కదన్న. పోయిన నెల ఏదో ఒకటి యుద్ధం చేసేసావు అనుకో, ఎక్కేసి ఉంటే వాడి పేపర్ రేపులు చేయమంటావా, అట్లాంటివి మటర్లు ఏమైనా చేసి దొంగతనం స్కాములు చేసి అవి చేసిన వాళ్ళే బిగ్ బాస్ డ్రగ్స్ తీసుకుంటాను, అది కూడా ఫేమస్ అన్న. సో ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కటి కుదిరిద్ది. మనం చక్కగా పాజిటివ్ గానే అన్నాం. కంగారు ఏం లేదు, ఇప్పుడు కాకపోతే తర్వాత కాకపోతే అప్పుడు. సో ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 అయితే సో స్టార్ట్ అయింది. అన్న ఇంకో విషయం మర్చిపోయావు, ఈసారి నో రేషన్, క్యాప్టెన్సీ లేదు, కొట్టుకు చచ్చిపోవచ్చు జనం. క్యాప్టెన్సీ లేదు. ఇంకో హైలైట్ ఏంటి తెలుసా, బిగ్ బాస్ కి అందరూ దేనికోసం వెళ్తారు? ఫేము, రెమ్యునేషన్, ఒకవేళ కప్పు కొడితే ఎంతో కొంత కొంచెం మనీ వస్తాయి కదా. ప్రైజ్ మనీ లేదు, ప్రైజ్ మనీ కూడా మనమే సాధించుకొని సంపాదించుకోవాలంట. దీంట్లో నాగార్జున గారు ఏమైనా ట్విస్ట్ ఇస్తారే? ఏదో మెలకలు ఎక్కడో ఏదో ఒక వీక్ లో తీసుకొచ్చి మీరు అందుకు ఆడట్లేదా, ఇది ఉంది అంటారు. అప్పుడు నాగార్జున గారు వచ్చి మా అన్నేనా ఏమంటారు నాకు గురువు. ఓకే, సో ఫైనల్ గా అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఇలా స్టార్ట్ అయింది. అందులో ప్రతి ఎపిసోడ్ లో కూడా ఎక్కువగా వచ్చే ట్రోల్స్ అయ్యాయి. ఈరోజు ప్రోమో చూసావా, ఎవర్రా మీరా అంతా అని చెప్పేసి. ఆల్రెడీ శేఖర భాష స్టార్ట్ చేసినట్టున్నారు. బత్తాయికాయలు గొడవ అవుతుంది అక్కడ. ఆరెంజ్ బత్తాయికాయలు తినొద్దా, కమలాకాయలు నేను తినకూడదు. ఆడుకోకండి, ఆడుకుంటే తినలేము అని చెప్పి ఆవిడ అనడం. నేను ఆడుకున్నది సోనియా అనడం. ఈయన వచ్చి మీదడిపోవడం, నేను అదే తింటున్నాను, ఇప్పుడు నేను మనిషిని కదా అంటే, మీరు డ్రైనేజ్లు వేసుకొని తినండి, చెత్త కుప్పలు వేసుకొని తినండి, మనుషుల్లాగా ఉండే వాళ్ళకి పెట్టకండి అని ఆవిడ వేసేసింది గట్టిగా. రోజు స్టార్టింగ్ అయిపోయి ఉంటారు. అయితే వీళ్ళిద్దరు కొన్ని రోజులు ఉంటారు, ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు. సోనియా వర్సెస్ అన్న నాకు డౌట్, వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని వెళ్తారు అంటే మనం ఖచ్చితంగా ఇట్లా ఫస్ట్ వీక్ లో ఇట్లా గొడవలు వేసేసుకోవాలి, అప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటాం. అలా కాదు, కానీ అది కొంతమందికి వర్కౌట్ అయింది, కొంతమందికి వర్కౌట్ అవుతుంది. సో బేసిక్ గా బిగ్ బాస్ లో ప్లాన్ అంటూ ఏం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు ప్లాన్ వేసుకున్నావా? లేదు. ఏమన్నా ఒక పని చేసావా నువ్వు? ఒకేసావు, అలాగే ఉంటది. నేను ఏదో స్క్రిప్ట్ ఏదో చెప్తే అది ఏదో చేసేసింది. సో బేసిక్ గా అలా ఉంటది అనమాట. బిగ్ బాస్ కూడా అంతే, ఏది మాట్లాడుకుంటారు మనం ఇలా ఉందామని, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి అందరూ చేంజ్ అయిపోతా ఉంటారు. సో బిగ్ బాస్ మొత్తంలో నీకు తెలిసిన ఫేస్ ఎవరైనా ఉన్నారా? మొత్తం బిగ్ బాస్ లోనా? ఈ సీజన్ బిగ్ బాస్ నాగార్జున గారు తెలుసు. ఓకే, సో ఇది అనమాట. అండ్ ఇక ప్రతి రోజు ప్రతి సిచ్యువేషన్ కి మేము ఇలాగే మీ ముందుకు వచ్చి సరదాగా కబుర్లతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అదే మేము ఏదో చేస్తూ ఉంటాం, అది ఎంటర్టైనా కాదని చెప్పి మీరు చెప్పాలి. ఇదనమాట బిగ్ బాస్ సీజన్ 8. ఏమైనా చెప్పాలా వైషు? ఏమైనా చెప్పాలా అంటే ఈ రోజు భోజనం నరికేస్తా, ఆఫ్ చేసి కొడుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బై. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపు ఎపిసోడ్ తో వచ్చేస్తాం మీ ముందుకి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.